నిమిషా ప్రియ ఒక సాధారణ యువతి. కేరళలోని పలక్కడ్ డిస్ట్రిక్ట్‌కి చెందిన ఈమె చిన్నతనం నుండి చదువులో బాగా రాణిస్తుండేది. కుటుంబ సంపాదన అంతంత మాత్రమే ఉండటంతో నిమిషా ప్రియ చదువు ముందుకు సాగలేదు. అయితేనేమి లోకల్ చర్చి సపోర్ట్‌తో తను నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకుంది. కానీ ప్రియ మాత్రం నర్స్‌గా ఉద్యోగం చేయడానికి ఇంకా అర్హత సాధించలేదు. ఎందుకంటే తను ఇంకా కాలేజీ విద్యను పూర్తి చేయలేదు కాబట్టి. ఎలాగైతేనేమి ఆమెకు కల విదేశాలు వెళ్లి మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని. 2008 ఆమె కల నెరవేరింది. యెమెన్ క్యాపిటల్ సనాలోని గవర్నమెంట్ నడిపిస్తున్న ఓ హాస్పిటల్‌లో నర్సుగా ఉద్యోగం వచ్చింది. చాలా ఆశలతో వెళ్ళింది. కానీ ఆమె జీవితంలో అనుకోని మలుపులు అక్కడే చోటు చేసుకున్నాయి. యెమెన్‌కి వెళ్ళిన తర్వాత కొత్త దేశం, కొత్త భాష, కొత్త పరిస్థితులు ప్రియని చాలా ఒంటరిని చేశాయి. ఎలాగైతేనేమి కొద్ది రోజుల్లోనే పనిలో బిజీ అయిపోయింది ప్రియ. అలా చూస్తుండగానే అదే హాస్పిటల్‌లో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014లో ఆ నర్సు ఉద్యోగాన్ని వదిలేసి తను సొంతగా ఒక చిన్న క్లినిక్ పెట్టాలని ప్రియ అనుకుంది. కానీ యెమెన్ లా ప్రకారం వేరే దేశస్థులు ఆ దేశంలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ దేశ పౌరుడు ఒకరు ఆ బిజినెస్‌లో పార్ట్నర్‌గా చేరాలని ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా ప్రియ అక్కడ తన లోకల్‌గా పరిచయమైన తలాల్ హబ్దో మేదీని బిజినెస్ పార్ట్నర్‌గా చేర్చుకోవాలనుకుంది. తలాల్ అక్కడే లోకల్‌గా ఒక చిన్న టెక్స్‌టైల్ షాప్ నడిపిస్తుండేవాడు. ప్రియ తలాల్‌ని బిజినెస్ పార్ట్నర్‌గా చేర్చుకుంది. ప్రియ మరియు ప్రియ హస్బెండ్ ఇద్దరూ కొంత డబ్బును అప్పుగా తెచ్చారు. 2015 ప్రియ తన సొంత క్లినిక్ అల్ హమన్ మెడికల్ క్లినిక్‌ని 14 బెడ్స్‌తో ప్రారంభించింది. 2015 మార్చ్ యెమెన్‌లో సివిల్ వార్ రావడంతో భారత ప్రభుత్వం యెమెన్‌లో ఉంటున్న భారత పౌరులందరినీ ఆ దేశం విడిచి ఇండియాకి రావాలని కోరింది. అయినప్పటికీ ప్రియ ఇండియా రాకుండా యెమెన్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అప్పుడప్పుడే తను ఉన్నది అంతా పెట్టి క్లినిక్ స్టార్ట్ చేసింది కాబట్టి. ఇలా కొన్ని నెలలు బిజినెస్ బాగానే నడిచింది. ఆ తరువాత ప్రియాకి ఆమె బిజినెస్ పార్ట్నర్ అయిన తలాల్ మెహదీకి చిన్న గొడవలు మొదలయ్యాయి. ప్రియా చెప్పిన దాని ప్రకారం మెహదీ బిజినెస్‌కి సంబంధించిన డబ్బులు దొంగిలించాడని, శారీరకంగా తనను వేధిస్తున్నాడని తన భర్తతో తరచూ చెప్పేది. ఆ తరువాత తలాల్ ప్రియా పాస్‌పోర్ట్ మరియు ఇతర డాక్యుమెంట్స్ కూడా తన దగ్గర పెట్టుకొని, ప్రియాని తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో కూడా మాట్లాడకుండా చేశాడు. మెహదీ అరాచకాలు భరిస్తూ వస్తున్న ప్రియ 2016లో లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ కూడా చేసింది. కానీ పోలీసులు సానుకూలంగా స్పందించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. తలాల్ ఆగడాలు మితిమీరడంతో 2017 జూలై ప్రియా మెహదీకి క్యాటమిన్ అనే ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. తద్వారా మెహదీ మత్తులోకి వెళ్ళాక తను దాచిన పాస్‌పోర్ట్ మరియు ఇతర డాక్యుమెంట్స్ మెహదీ నుండి తీసుకుని అక్కడి నుండి ఇండియా పారిపోవాలని ప్రియ అనుకుందని ప్రియ తరపు న్యాయవాది ఒకరు చెప్పారు. తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అన్నట్లు ఆ ఇంజెక్షన్ ఓవర్‌డోస్ అవడంతో మెహదీ చనిపోయాడు. ప్రియాని అక్కడి పోలీసులు ఆగస్ట్ 2017లో అరెస్ట్ చేశారు. దానికి తోడు అక్కడి లోకల్ మీడియా ఛానెళ్లు కూడా ప్రియా మరియు మెహదీ పెళ్లి చేసుకున్నారనే తప్పుడు సమాచారాన్ని టెలికాస్ట్ చేయడం, ఆ తరువాత ప్రియాకి, మెహదీని మర్డర్ చేయడంలో హెల్ప్ చేసిన వారిని కూడా అరెస్ట్ చేసి వారికి జీవిత ఖైదు వేయడం. ఇది ఇలా ఉండగా 2018 అక్కడి న్యాయస్థానం ప్రియాకి ఉరిశిక్షని ఖరారు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇక్కడే ప్రియా తరపు ఇండియన్ సుప్రీంకోర్టు న్యాయవాది కె.ఆర్. సుభాష్ చంద్రన్ మాట్లాడుతూ ప్రియా కోర్టు విచారణ అంతా కూడా అరబిక్‌లో చేశారని, దానితో ప్రియాకి అరబిక్ రాదని, కనీసం అరబిక్ ట్రాన్స్‌లేటర్‌ని కూడా పెట్టలేదని మరియు తన తరపు న్యాయవాదిని కూడా అరేంజ్ చేయలేదని ఆయన తెలిపారు. న్యాయవాది చంద్రన్ మరియు కొంతమంది ప్రియా మద్దతుదారులు ఈ తీర్పు ఏకపక్షంగా ఇవ్వడం సరియైనది కాదని, మళ్లీ రీట్రయల్ జరపాలని సూచించారు. అయితే 2018 అల్ బెయిదా జైలు నుండి సనాలోని కారాగారంలోకి ప్రియాని తరలించారు. 2020
ప్రియా మళ్ళీ రీట్రయల్ ప్రయత్నించిన తీర్పులో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడంతో అదే సంవత్సరం ప్రియా కొంతమంది బంధువులు మరియు సపోర్టర్స్ కలిసి సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ని స్థాపించారు. ఈ సంస్థ మెయిన్గా ప్రియా రిలీజ్ కోసం పనిచేస్తూ కావలసిన సంప్రదింపులు అక్కడి గవర్నమెంట్తో జరపసాగింది. కారాగారంలో కూడా ప్రియా తోటి మహిళా ఖైదీలతో మంచిగా మసులుకోవడంతో ప్రియకి వారి మద్దతు కూడా లభించింది. ఇది ఇలా ఉండగా నవంబర్ 2023 యెమెన్ సుప్రీంకోర్టు ప్రియా అప్పీల్ని రిజెక్ట్ చేసింది. ప్రియా వాళ్ళ తల్లి, భర్త మరియు డాటర్ ప్రియన్ని యెమెన్ వెళ్లి కలుద్దామని చాలా ప్రయత్నం చేసినా ఇండియన్స్కి యెమెన్ బ్యాన్ ఉండటం వల్ల అది వాళ్ళకు సాధ్యపడలేదు. ప్రియా రిలీజ్కి దారులన్నీ మూసుకుపోయాయి అనుకున్న సమయంలో ప్రియా న్యాయవాది ఫండ్ రైజ్ చేసి చనిపోయిన మెహదీ కుటుంబానికి అందించాలని అనుకున్నారు. దీనే బ్లడ్ మనీ అంటారు. అంటే చనిపోయిన వ్యక్తి కుటుంబం డబ్బులు తీసుకొని కేసుని వాపస్ తీసుకోవడమే ఈ బ్లడ్ మనీ. జూన్ 2020 చివరి నాటికి $40,000 ఫండ్ రైజ్ ద్వారా సమకూర్చుకున్నారు ప్రియా రిలీజ్ కోసం. ఇందులో భాగంగా మొదట విడతగా $20,000 యెమెన్ సనాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ట్రాన్స్ఫర్ చేయగా సంప్రదింపులు సెప్టెంబర్ 2024లో మధ్యంతరంగా ఆగిపోయాయి. డిసెంబర్ 2024 యెమెనీ ప్రెసిడెంట్ రషీద్ అల్ హలీమీ ప్రియా ఉరిశిక్షని అప్రూవ్ చేశాడు. ఆ ఉరిశిక్ష జనవరి 2025లో పూర్తి అవ్వాల్సి ఉండగా ఇండియన్ అధికారులు మరియు దౌత్యవేత్తలు చొరవ తీసుకుని ప్రత్యామ్నాయ అవకాశాలను వెతకడం మొదలుపెట్టారు, ఎలాగైనా ప్రియా ఉరిశిక్షను రద్దు చేయించాలని. అదే సమయంలో భారత అధికారులు ఒక ప్రకటన ద్వారా ఇరాన్ దేశం కూడా ప్రియా రిలీజ్కి మద్దతు తెలుపుతున్నారని. ఇది ఇలా ఉండగా ప్రియా తల్లి జూన్ 2025 వరకు సనాలోనే ఉంటూ హతుడు మెహదీ కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ప్రియా ఉరిశిక్ష 16 జూలై 2025 అమలు అవ్వాల్సింది ఉండగా అది పోస్ట్పోన్ అయినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అయితే ప్రియా మద్దతుదారులు ఇప్పటి వరకు $58,000 సమకూర్చారు. ఒకవేళ బ్లడ్ మనీ మెహదీ కుటుంబం గనుక అంగీకరిస్తే ఈ మొత్తం అమౌంట్ ఆ కుటుంబానికి ఇచ్చేసి ఉరిశిక్షను రద్దు చేపించాలని. నిమిషా ప్రియా ఉరిశిక్ష 16 జూలై 2025 అమలు అవ్వాల్సి ఉండగా ఉరిశిక్షకి కొన్ని గంటల ముందే ఉరిశిక్షని ఇప్పుడు చెయ్యట్లేదని, పోస్ట్పోన్ చేస్తున్నామని అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఉరిశిక్షని ఆపటానికి వెనకాల ఒక వ్యక్తి పనిచేశారని, అతనే షేక్ అబూబకర్ అహ్మద్ ముస్లియర్. ఇతను కేరళకి చెందిన వ్యక్తి. ఇస్లాం మీద, ఇస్లామిక్ ప్రిన్సిపల్ మీద ఇతనికి మంచి పట్టు ఉంది. బ్లడ్ మనీ అనే ఒక పద్ధతి ద్వారా సంప్రదింపులు కూడా చేయవచ్చని ఇతనే చెప్పాడని కొంతమంది అంటున్నారు. ఇది ఇండియన్ గవర్నమెంట్ చొరవతోనే సాధ్యమైందని యాక్షన్ కౌన్సిల్ వాళ్ళు వాపోతున్నారు. ఏది ఏమైనా నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యి తన కుటుంబాన్ని తిరిగి కలవాలని మనందరం కోరుకుందాం.